నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బహుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బెగ్వయు, నెహూము, బయనా అను వారితో కూడా బాబెలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, ఆరహు వంశస్థులు 652, యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తూ వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయు వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్గాదు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వయు వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 98, హాషుము వంశస్థులు 328, జేజయు వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 180, అనాతోతు వారు 120, బెతజ్మావెతు వారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతుల వారు 743, రామా గెబల వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరికో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అను వారి వంశస్థులు 721, శనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యేషూవ ఇంటివారైన యెదయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులైన యేషూవ, హోదవ్యా, కద్మీయేలు అను వారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు
ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయు వంశస్థులు 138 నెతీనీయులైన జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూషేనీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయు వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయూయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తేల్హర్ష, కెరూబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయిరి. వారెవరనగా తెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబాయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 యుండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 యుండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీలందరూ తమ పట్టణములయందు నివాసము చేసిరి.